ఫస్ట్ నూనె పోసి అందులో జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 టమాటాలు వేసి పేస్ట్ లాగా వేసి వేపుకోవాలి. నా దగ్గర బఠానాలు ఉన్నాయి, వేసుకుంటున్నా, లేకపోయినా పర్లేదు. తర్వాత ఈ టమాటా వేగలో పుదీనా, కొత్తిమీర, ఒక 2-3 మిర్చి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ధనియాల పొడి, కారం, పసుపు, సాల్టు, గరం మసాలా పౌడరు కొంచెం వేసి వేపుకోవాలి. ఇదిగో ఇట్లా కొంచెం నూనె పైకి తేలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిందాక వేపుకున్న తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. చూపిస్తాను. చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. పుదీనా పేస్ట్ కూడా ఉడికింది. తర్వాత ఇంక అన్నం కలుపుకోవాలి. ఇదిగో ఫైనల్గా రెడీ అయిపోయింది పుదీనా రైస్. ఉంటే ఒక చిన్న చెక్క నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంతే అమ్మమ్మ.